వైజాగ్ ఋషికొండలో టీసీఎస్కి 99 పైసలకే ఎకరం భూమి చొప్పున అప్పగిచ్చేస్తుంటే అంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీసీఎస్ లాంటి కంపెనీకి అంత కారు చౌకగా భూములు ఎట్లా ఇచ్చేస్తారు అనేటువంటి ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుంది. 21 ఎకరాల పైబడినటువంటి భూమిని టీసీఎస్కి 20 రూపాయలకే కట్టబెట్టేస్తున్నటువంటి వైను అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. దీని మీద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ లాంటి వాళ్ళు తీవ్రమైనటువంటి అభ్యంతరం పెడుతున్నారు. చట్టం ప్రకారంగా ప్రభుత్వమే నిర్దేశించినటువంటి జీవోల ప్రకారంగా మార్కెట్ రేట్లో 50% కన్నా తక్కువకి ఇవ్వడానికి లేకపోయినా చంద్రబాబు ప్రభుత్వం హఠాత్తుగా నిర్ణయం తీసుకుని కేవలం 99 పైసలకే భూములు అప్పగించడం మీద తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా టీసీఎస్ చుట్టూ ఒక వ్యవహారం నడుస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక ఆసక్తికరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఊరు పేరు లేని ఒక కంపెనీకి ఏకంగా 60 ఎకరాలు కట్టబెట్టేందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేసేసింది. యూఆర్ఎస్ఏ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంట. అసలు ఈ కంపెనీ పేరు విన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు ఈ కంపెనీ ఎక్కడుంది అని ఆరా తీస్తే హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లాలో ఒక చిన్న అపార్ట్మెంట్లో నడుపుతున్నటువంటి కంపెనీ. పైగా దానికి ఒక సొంత వెబ్సైట్ కూడా ఉన్నట్టుగా ఎక్కడ ఆన్లైన్లో వివరాలు కూడా దొరకట్లేదు. మరి ఎందుకని ఇంత విలువైనటువంటి భూములు దానికి ఇచ్చేస్తున్నారు? అది కూడా ఋషికొండ ఐటీ సెజ్లో 3.5 ఎకరాలు, కాపులప్పాడలో 56 ఎకరాలు. ఇంత విలువైనటువంటి ప్రాంతంలో 60 ఎకరాల భూమిని ఊరు పేరు లేని కంపెనీకి కట్టబెట్టడం వెనక అసలు ఏం జరుగుతుంది? ఎవరి హ్యాండ్ ఉంది? ఎందుకని ఇంత ఉన్న పళంగా ప్రభుత్వం అత్యంత కారు చౌకగా విలువైన భూములు కట్టబెట్టేయడానికి స్కెచ్ చేస్తుంది? ఇలాంటి ప్రశ్నలే ఉదయిస్తున్నాయి. టీసీఎస్కి 12,000 మందికి ఉపాధి చూపిస్తారు కాబట్టి 20 ఎకరాలు కట్టబెడుతున్నాం అని ప్రభుత్వం చెప్పుకొస్తుంది. మరి 12,000 మందికి ఉపాధి కల్పించడానికి 21 ఎకరాల భూమి ఇస్తే మరి 60 ఎకరాల భూమి ఇస్తున్నప్పుడు ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తారు? అంత పెద్ద కంపెనీయా? అందులో ఎంతమంది ఉన్నారు? అసలు ఉద్యోగులు ఉన్నారో లేదో, అసలు ఆ కంపెనీ ఉందో లేదో, ఒక సూట్ కేస్ కంపెనీయో నిజమైన కంపెనీయో కూడా ఎవ్వరికీ అర్థం కానటువంటి స్థితిలో నిన్న కాక మొన్న పెట్టినటువంటి ఒక కంపెనీలో ఏకంగా 60 ఎకరాలు ఆ పేరుతో కట్టబెట్టేసేటువంటి వైను ఎంత విస్మయకరంగా సాగుతుందో చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రీతిన భూ పందేరం నడుపుతుందో గమనించండి. ఇదంతా ఒక పెద్ద స్కామ్. టీసీఎస్ పేరుతో భూములు ఇస్తున్నామంటూ అదే ధరకి ఇతర కంపెనీలకు కట్టబెడుతూ భారీగా భూములు కాజేస్తున్నారు అంటూ విపక్షం ఆరోపిస్తుంది. టీసీఎస్కి ఇచ్చినటువంటి భూముల మీదే జనాల్లో అనేక రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా ఇలాంటి ఊరు పేరు లేని కంపెనీల ద్వారా 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కాజేసే యత్నం జరుగుతోంది అనేటువంటి విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. మరి ప్రభుత్వం ఏం చెప్తుంది? అసలు ఎట్లా ఇలాంటి కంపెనీలకి భూములు ఇస్తారు? టీసీఎస్ కంపెనీకి 21 ఎకరాలతో దాదాపు 12,000 మందికి ఎంప్లాయ్మెంట్ చూపించగలిగితే ఈ కంపెనీ అసలు కంపెనీలో ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో తెలియకుండానే ఇన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ చూపించగలదని ఎలా నమ్మాలి? అంటే ఈ వ్యవహారం వెనక కేవలం కంపెనీల పేరు చెప్పి భూములు కొల్లగొట్టేటువంటి యత్నం జరుగుతుంది. విశాఖ కేంద్రంగా విలువైనటువంటి స్థలాల్ని కాజేసేటువంటి ప్రయత్నం అధికారయుతంగా చేస్తున్నారు అనేటువంటి వాదనకు బలం చేకూరుతోంది. మరి ప్రభుత్వం దీనికి స్పష్టమైనటువంటి సమాధానం ఇస్తుందా? ఆ కంపెనీ ఎవరిది? ఎందుకు భూములు ఇచ్చారు? ఇప్పటి వరకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? అసలు ఆ కంపెనీ ఎప్పుడు పెట్టారు? అసలు దానికి ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఎంత? అందులో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ సంఖ్య ఎంత? వీటన్నిటినీ కూడా జనం ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏమీ లేకుండా అనామక కంపెనీకి అప్పనంగా 60 ఎకరాలు కట్టబెడతామంటే ఇది జనం సహించరు. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గ్రహించాలి. లేదంటే ప్రజల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి తల బొప్పి కట్టించేటువంటి పరిణామంగా మారడం అనివార్యం.